మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పార్టీ అధినేత కొడుకు కూతురు అనే సవాళ్ల రాజకీయం కొనసాగుతుందా అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. 10 ఏళ్లు తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్న గులాబీ పార్టీ అధినేతకు కొడుకు కూతుర్ల కారణంగా మార్కు చెదిరిపోయే పరిస్థితి ఏర్పడిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నాటకీయతను తలపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అన్నా చెల్లెలు ఓ రాజకీయం అన్న చందంగా కొనసాగుతుంది పరిస్థితి. కవిత వర్సెస్ కేటీఆర్ అంటూ గులాబీ పార్టీలో అంతర్గత వర్గపోరు కొనసాగుతుందంటున్న విశ్లేషకుల మాటలకు నిదర్శనం తాజాగా కవిత జాగృతి వర్సెస్ పార్టీ అనుబంధ సంస్థ బీఆర్ఎస్వి పోటాపోటీ ఒకే రోజు శిక్షణా తరగతులు నిర్వహించడం. అటు జాగృతి బీఆర్ఎస్వి వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీలో తీవ్ర గందరగోళం తయారైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల వారసుల పోరు మైలేజ్ పెంచుకోవడానికా, ఉన్న కాస్త పొరువును పోగొట్టుకోవడానికా అన్న సందిగ్ధత నెలకొంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత విభేదాలు రాజకీయంపై ప్రభావం చూపిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ను ఎదగాలని చూస్తున్న కవిత జాగృతి ఆధ్వర్యంలో తన విభిన్న శైలిని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా జాగృతి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి ఒకే రోజు వేర్వేరు శిక్షణా శిబిరాలు నిర్వహించడం గులాబీ గూటిలో 2 ధృవాల వాస్తవాన్ని బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఆందోళన చెందుతున్న అంశం పార్టీ లోపల అధికార ధృవం ఏది? ఒకే పార్టీకి చెందిన అనుబంధ సంస్థలు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కార్యకర్తలు స్పష్టత లేక గందరగోళానికి లోనవుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో నేతలకు ఈ అంశంపై స్పష్టత లేకపోవడం, ఎవరి వర్గానికో వారు జవాబుదారీగా తయారవడం పార్టీలో తెరపైకి రాని చీలికలను బలపరుస్తుంది. కవిత ఇటీవల బీసీ ఆర్డినెన్స్కు మద్దతుగా మాట్లాడడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించడం గులాబీ శిబిరంలో అసంతృప్తిని కలిగించింది. పార్టీ ప్రధాన వ్యూహాలకు విరుద్ధంగా ఆమె తీసుకుంటున్న ఈ విధానాలు ఆమెకు స్వతంత్ర రాజకీయ దారిని ఏర్పరచాలనే సంకేతాలుగా అభివర్ణించబడుతున్నాయి. కేటీఆర్కు ధీటుగా ఆమె అస్తిత్వం చెబుతున్న ఈ ప్రదర్శనలు బీఆర్ఎస్లో అధికారానికి పరోక్ష పోటీని సూచిస్తున్నాయి. పార్టీలో అధికారికంగా కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని చూసి కవిత వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కూడా కొనసాగుతుంది. జాగృతి కార్యకలాపాలకు ఆమె దూరం కాకుండా మరింతగా పూనుకోవడంలోనూ ఆమె అసహనం కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేదికలు వేరు అయినా లక్ష్యం ఒకటే అనే సూత్రాన్ని పాటించాల్సిన గులాబీ వారసులు ఈ విధంగా పరస్పర పోటీలోకి దిగడం పార్టీ ఆంతర్యం బలహీనపడుతున్న సూచనగా చెబుతున్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంస్థల కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి నిధులు వనరులు ఉపయోగించబడుతున్న ఆరోపణలు పలు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకే పార్టీలోని విభిన్న వర్గాలు వేర్వేరు కార్యాచరణలు, కానీ ప్రభుత్వ వనరుల వినియోగంలో సమానత్వం ఉండకపోవడం, ఏ వర్గానికి అధిక ప్రాధాన్యం ఉందన్న దానిపై నూతన చర్చలు మొదలయ్యాయి. ఇది తలకిందుల పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని పార్టీ వర్గీయ నాయకులే విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ కవిత పోరు ద్వారా రాజకీయంగా పబ్లిసిటీ పొందాలన్న ప్రయత్నం ఒకవైపు, అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి కలిగే నష్టం మరోవైపు ఉంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ వర్గ పోరును ఆయుధంగా మలుచుకుంటున్నాయి. కేసీఆర్ ప్రస్తుతం తటస్థంగా ఉండడమే పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుందన్న విశ్లేషణ బలంగా వినిపిస్తుంది.
చివరకు ఈ వారసత్వ పోరు బీఆర్ఎస్ను తిరిగి పుంజుకునే దశ నుంచి మరింత వెనక్కి నెట్టే ప్రమాదాన్ని తీసుకొస్తుందా అన్నది ప్రధాన ప్రశ్నగా మారుతుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. సో ఎంతో పేరున్న ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీకి కొత్తగా ఇబ్బందులు వారసత్వ రూపంలో రావడం అయితే చూస్తున్నాం. అటు కేటీఆర్ ఇటు కవిత అన్నట్లుగా పార్టీలో పరిస్థితి తయారైంది. ఇది బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? 2023 శాసనసభ ఎన్నికల తరువాత ఆ ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో 10 సంవత్సరాలు కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీకి కష్టాలు కొనసాగుతున్నట్లుగానే కనపడుతున్నాయి. ఓటమి తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో మరింత దారుణమైనటువంటి ఓటమి తర్వాత పార్టీ నుంచి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోవటము, కింది స్థాయిలో కూడా కొంతమేరకు పార్టీ మారినటువంటి సందర్భాలు మనం చూసాము. తర్వాత పార్టీలో అతి ముఖ్యంగా వచ్చినటువంటి సంక్షోభము, అతి ముఖ్యంగా వచ్చినటువంటి విభేదాలు ఏంటి అని అంటే, పార్టీ ఈ సందర్భంలో యునైటెడ్ గా పోరాడి తన పూర్వ వైభవాన్ని సాధించాల్సినటువంటి నేపథ్యంలో బట్ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎన్నడూ లేనటువంటి విధంగా వారసత్వపు పోరు మొదలైందా అనేటటువంటి ఒక అభిప్రాయాలు కలుగుతున్నాయి. బట్ ఆ వారసత్వపు పోరు బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎంత మేరకు నష్టపరుస్తుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది పార్టీ భవితవ్యము, పార్టీ పైన తీవ్రమైన ఎంత ప్రభావం పడుతుంది అనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, పార్టీలో కీలకమైనటువంటి నాయకులు కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వారసుడు కేటీ రామారావు గారికి, తర్వాత నిజామాబాద్ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు కేటీఆర్ కూతురు, ఇద్దరి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాలు, ఇద్దరి మధ్య పెరుగుతున్నటువంటి దూరము పార్టీకి నష్టం చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. కేటీఆర్ కి కవితకు మధ్య దూరం పెరిగింది పార్టీలో అనేటటువంటి విషయం అయితే ఒక స్పష్టమైపోయింది. అది కేసీఆర్ కి లేఖ రాసిన తర్వాత, అది బయటపడిన తర్వాత, దానిపైన స్పందించిన తర్వాత, జాగృతిని మరింత క్రియాశీలకంగా మార్చేటటువంటి క్రమంలో కవిత తీసుకున్నటువంటి నిర్ణయాల తర్వాత అటు కేటీఆర్ కి కవితకి దూరం పెరిగినట్లుగాను, మరొక అధికారిక కేంద్రంగా జాగృతి మారినట్లుగా మనకి కనపడుతుంది. బట్ ఇది కవితకి కేటీఆర్ కి మధ్య పోరుగా మారిపోయింది. జాగృతికి బీఆర్ఎస్ కి మధ్య ఒక పోరుగా మారినటువంటి సందర్భాలు, కొన్ని ఉదాహరణలు మనకి ఈ మధ్య కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటి అని అంటే, బీసీ ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకురావాలని భావించినప్పుడు అటు జాగృతి స్పందించిన తీరు, కవిత స్పందించిన తీరు ప్రభుత్వానికి మద్దతుగా ఉంది. కానీ బీఆర్ఎస్ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు రావు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది ఒక అంశం. అయితే రెండోది, మల్లన్న కవిత, తీన్మార్ మల్లన్నకి కవితకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు పార్టీ కవితకు మద్దతుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు, కుటుంబం కూడా ఎక్కడ కూడా కవితకు మద్దతుగా మాట్లాడినటువంటి సందర్భాలు మనకి అక్కడ కనపడలేదు. ఇది రెండో అంశం. అయితే ఇంకొక మూడవ అంశం ఏంటి అని అంటే, సింగరేణి విషయంలో, ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో, సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కవిత తన అధ్యక్ష పదవి, గౌరవ అధ్యక్ష పదవిని తీసేసి ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ని పెట్టినటువంటి సందర్భంలో కూడా మనందరికీ అర్థమైంది ఏంటంటే, అటు బీఆర్ఎస్ లో కేటీ రామారావు గారికి కవితకి మధ్య దూరం పెరుగుతున్నట్లుగా మనకు అనిపించింది. ఇంకొక అంశం ఏంటి ప్రధానంగా అంటే, జూలై 25 నాడు కేటీ రామారావు గారు బర్త్డే ఉంటే కనీసం చెల్లెలుగా విషెస్ చెప్పినటువంటి, శుభాకాంక్షలు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడలేదు. దాంతో పాటు ఇవాళ కీలకంగా ఇంకొక పరిణామం జరిగింది ఏంటి అని అంటే, రెండు అనుబంధ, ఒక జాగృతి బీఆర్ఎస్ కి అనుబంధ సంఘమా కాదా అనేటటువంటి విషయాన్ని కనుక మనం మాట్లాడితే, జాగృతిని మళ్ళా క్రియాశీలకం చేస్తున్నటువంటి సందర్భంలో కవిత ఒక మాట చెప్పారు. జాగృతి బీఆర్ఎస్ రెండు కూడా
కేసీఆర్కి 2 కళ్ళు లాగా పనిచేస్తాయని చెప్పారు తప్ప జాగృతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధ సంస్థగా చెప్పలేదు. అట్లా చెప్పడానికి తను ఇష్టపడలేదు. అవి 2 కళ్ళు అంటే 2 వేరు అంశాలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు జాగృతి శిక్షణ తరగతులను పెడితే బీఆర్ఎస్వి కూడా శిక్షణ తరగతులు పెట్టారు. ఒకే సందర్భంలో ఒకేసారి పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తే మనకి ఒక అభిప్రాయం కలగక మానదు. అభిప్రాయం ఏంటి అని అంటే బీఆర్ఎస్ జాగృతికి కౌంటర్ గా బీఆర్ఎస్విని విద్యార్థి విభాగాన్ని తయారు చేస్తుందా అనేటటువంటి ఒక అనుమానము, ఒక అభిప్రాయం అయితే మనకి కలుగుతుంది. కాబట్టి బట్ భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ప్రత్యామ్నాయంగా లేకపోతే జాగృతికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయబోతున్నారు అనేటటువంటి అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి. అయితే ఇది ఎంత మనం ఈ వారసుల మధ్య పోరును గనక మనం చూసినట్లయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి రాజకీయంగా నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా అటు కవిత కానీ కేటీఆర్ కానీ కలిసి పనిచేసేటటువంటి అవకాశాలు మనకు కనపడట్లేదు. ఎందుకంటే రోజుకి వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్నటువంటి గ్యాప్, అంతరాన్ని కనుక మనం చూస్తే ఆ విధమైనటువంటి అభిప్రాయానికి మనం రాలేకపోతున్నాం. మరి ముఖ్యంగా ఈ కవితకి కేటీఆర్ కి మధ్యన ఉన్నటువంటి ఎపిసోడ్ లో ఇప్పటి వరకు అంటే గత 2 నెలలుగా మనం చూస్తున్నటువంటి ఈ పరిణామాల్లో ఇప్పటి వరకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి తర్వాత తండ్రి అయినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు మాట్లాడకపోవటం, న్యూట్రల్ గా తటస్థంగా ఉండిపోవటంతో ఈ వివాదం మరింత ముదురుతుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఒకసారి కేసీఆర్ కనుక ఈ వివాదంలో జోక్యం చేసుకుంటే ఏమన్నా రాజీ కుదిరేటటువంటి అవకాశాలు ఇద్దరి మధ్య ఉంటుందా అనేటటువంటి ఒక అభిప్రాయాలు ఊహాగానాలు అయితే మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో బట్ ఈ ఇద్దరి మధ్య, ఇద్దరు వారసుల మధ్య, ఇద్దరు అన్న చెల్లెళ్ళ మధ్య కొనసాగుతున్నటువంటి ఈ అంతరము పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తుంది అనేది కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు కూడా భావిస్తున్నారు. బట్ దీంట్లో ఇంతవరకు కేసీఆర్ జోక్యం చేసుకోకపోవటమే వింత అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో లేకపోతే పార్టీకి నష్టం చేసేటటువంటి అంశంలో కేసీఆర్ ఇప్పటి వరకు కూడా నోరు మెదకపోవటం, మాట్లాడకపోవటం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లుగానే మనం చూడాలి. కాబట్టి కేసీఆర్ జోక్యంతోటైనా వివాదం సద్దుమణుగుతుందా, లేకపోతే కేసీఆర్ జోక్యం తర్వాత కూడా వేరు ధృవాలుగా ఇద్దరు పనిచేస్తారా, లేకపోతే ఇద్దరు పార్టీలో కలిసి పనిచేసేటటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయా అనేటటువంటి ప్రశ్నలకి సమాధానం కేసీఆర్ ఇవ్వాలి. ఈ వివాదాన్ని తెరదించాల్సినటువంటి బాధ్యత కూడా కేసీఆర్ పైనే ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా పార్టీలో ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తుల మధ్య, వారసుల మధ్య, కూతురు కొడుకు మధ్య పెరుగుతున్నటువంటి గ్యాప్, అన్నా చెల్లెళ్ళ మధ్య పెరుగుతున్నటువంటి గ్యాప్ మొత్తం పార్టీని గందరగోళం చేస్తుంది, అయోమయంలోకి నెడుతుంది, పార్టీ పైన రాజకీయంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. బట్ దీన్ని ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా మలుచుకునేటటువంటి ఒక అవకాశంగా కూడా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కేటీ రామారావు గారు సీఎం రమేష్ ని విమర్శించినటువంటి క్రమంలో సీఎం రమేష్ కూడా కేటీఆర్ విమర్శిస్తున్న సందర్భంలో ఏం మాట్లాడారు, నీ గురించి నీ చెల్లె చెప్తుందయ్యా అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. అంటే ఈ బయట పార్టీల నుంచి వచ్చేటటువంటి విమర్శల రెఫరెన్స్ లో కూడా కవిత రెఫరెన్సెస్ వస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి పొలిటికల్ ఛాలెంజెస్ లో మళ్ళా పుంజుకొని మళ్ళా గత వైభవాన్ని సాధించడానికి పార్టీ మొత్తం ఐక్యంగా పనిచేయాల్సినటువంటి సందర్భంలో ఇవాళ పార్టీ ఒక సంధి కాలంలోకి నెట్టబడ్డది, పార్టీలో ఒక అనైక్యత కనపడుతుంది, పార్టీలో మునుపెన్నడూ లేనటువంటి ఒక గందరగోళం కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి నుంచి బీఆర్ఎస్ బయటపడి గత వైభవాన్ని ఎట్లా సాధిస్తుంది అనేది ముఖ్యంగా బీఆర్ఎస్ ముందు ఉన్నటువంటి ఒక సవాల్ ఏంటంటే ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటం, మరొక పక్క దేశంలో బలమైనటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని అధికారం లేకుండా, పార్టీ బలంగా లేకుండా, పార్టీలో ఐక్యత లేకుండా, పార్టీలో విభేదాలతోటి ఈ ఒక ప్రాంతీయ పార్టీ ఆ 2 జాతీయ పార్టీలను ఎట్లా ఎదుర్కొని తెలంగాణలో నిలబడి మళ్ళా పూర్వవైభవాన్ని సాధిస్తుంది అనేటటువంటి ఒక $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయేటటువంటి అవకాశం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి బట్ ఈ అంతరము అన్నా చెల్లెళ్ళ మధ్య ఇది ఒకసారి దేశ రాజకీయాల మొత్తాన్ని గనక మనం పరిశీలన చేస్తే ప్రాంతీయ పార్టీలోను జాతీయ పార్టీలోను ఈ విధమైనటువంటి వారసత్వపు తగాదాలు మనం అనేక సందర్భాలు చూసాం. ఇందిరాగాంధీ కుటుంబంలో కూడా వారసత్వ తగాదాలు ఉన్నాయి కదా, అటు మేనకా గాంధీ, సోనియా గాంధీ మధ్య, అట్లాగే అనేక ప్రాంతీయ పార్టీల మధ్య ఈ విధమైనటువంటి వైరుధ్యాలు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి
వైఎస్ షర్మిలకు మధ్య తగాదాలు ఉన్నాయి కదా. మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో జేడీఎస్ లో కూడా అటు రేవణ్ణకి కుమారస్వామికి మధ్య తగాదాలు ఉన్నటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా. బట్ అనేక రాజకీయ పార్టీల్లో ఈ రక్త సంబంధికుల మధ్య వైరుధ్యాలు, విభేదాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయాన్ని గమనించాలి. బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధం కంటే రాజకీయ అవకాశాలే డామినేట్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. బట్ దానికి కవిత, కేటీఆర్ కూడా అతిథులు కారు అనేటటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. బట్ బీఆర్ఎస్ కి ఇది ఎంతో కొంత నష్టం చేసేటటువంటి అంశంగానే మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ శేషు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్.